అందరికీ నమస్కారం. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అర్జున, కర్మయోగము కర్మ సన్యాసము ఈ రెండు ఒకటే. రెండు శ్రేయస్సును కలుగజేస్తాయి. కానీ ఈ రెండింటిలో కర్మలు సన్యసించడం కంటే కర్మ చేయడమే శ్రేష్టం అని శ్రీకృష్ణుడు బోధించాడు. ఈ శ్లోకాన్ని ఈనాటికి అన్వయించుకుంటే లోకంలో జ్ఞానం కలిగిన వారికన్నా అజ్ఞానులే ఎక్కువగా ఉన్నారు. ప్రాపంచిక విషయముల్లో విషయ వాంఛలలో ఆసక్తి కలవారే ఎక్కువ. వారికి ఇప్పట్లో జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అందుకని ముందు వారికి నిష్కామ కర్మను అలవాటు చేసి తర్వాత క్రమక్రమేణా వారికి జ్ఞానబోధ చేసి అప్పుడు అన్ని కర్మలను విడిచిపెట్టడం లాంటివి బోధించవచ్చు. లేకపోతే అందరూ కర్మలు చేయడం మానేసి సోమరులయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేమంటే భగవద్గీతలో కృష్ణుడు కర్మ సన్యాసం చెప్పాడు కాబట్టి మనం పనులు చేయడం ఎందుకు అని అన్ని పనులు ఎగ్గొడతారు. కాబట్టి మనందరి శ్రేయస్సు కోరి పరమాత్మ నిష్కామ కర్మను ప్రతిపాదించాడు. కానీ కర్మ సన్యాసం అంటే అంత సులభం కాదు. అందరికీ వీలు పడేది కూడా కాదు. దానికి మానసిక బలం కావాలి, ఏకాగ్రత కావాలి, నిష్ట కావాలి, ముఖ్యంగా మౌనంగా ఉండగలగాలి. అందుకని ఏదో కొంతమంది మాత్రమే కర్మ సన్యాసం అవలంబించగలరు. కాబట్టి కర్మ సన్యాసం కన్నా కర్మలు చేయడమే చాలా మంచిది.